హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా చీర కుచ్చులు. సో ఈ చీరకి ఏంటంటే ముందుగా మనకు రెగ్యులర్గా ఒక వన్ నాట్ వేసి వస్తాయి కదా. సో అట్లా వచ్చిందనమాట. సో అట్లా వస్తే నాకు నచ్చలేదు అట్లా. సో ఇంకా ఆ నాట్లన్నీ ఫస్ట్ వచ్చిన నాట్లన్నీ ఇట్లా చూడండి, ఇట్లా ఫస్ట్ వచ్చిన నాట్లన్నీ నేను రిమూవ్ చేశాను. సో రిమూవ్ చేసేసి నీట్గా దువ్వెంతో దువ్వేసి, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా చిన్న చిన్నగా అట్లా మనకు నెట్ లాగా త్రీ లైన్స్ నాట్స్ వచ్చేలాగా ముడి వేసాను. సో ఇక్కడ మీరు వీడియోలో చూడండి, ఇట్లా 3 నాట్స్ వేసేసాను. 3 నాట్స్ వేసిన తర్వాత చివర్లో సో మనం ముందుగా విప్పేసాం కదా, సో అందుకని చెప్పేసి ఇట్లా గుంపుగా వచ్చాయి థ్రెడ్స్ అన్నీ. సో అట్లా వచ్చినందుకు నేను హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, సో దాంతో ఇట్లా స్ట్రైట్గా చేస్తున్నాను. స్ట్రైట్నర్తో మంచిగా వచ్చిందండి, నీట్గా. సో చూడండి ఎట్లా వచ్చిందో. సో ఇట్లా అంత గుంపుగా ఉన్నదాన్ని మంచిగా నీట్గా చేసేసాను. సో ఇట్లా నీట్గా అన్నిటిని ఈక్వల్గా కట్ చేసుకున్నాను. కిందకు వచ్చేసి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటే వాటిని అన్నింటినీ నీట్గా కట్ చేశాను. కట్ చేసేసి మళ్ళీ సిల్క్ థ్రెడ్తో ఆ శారీలో కొంచెం పికాక్ బ్లూ అండ్ లైట్ పింక్ కలర్ తోటి ఇలా థిక్గా టాజిల్స్ కట్టానండి. సో ఇంకా బీడ్స్తో అయినా చేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ నేను ఇక్కడ సింపుల్గా చేశాను. సో ఈ శారీ పైన ఏంటంటే ఇది పట్టు శారీ అండి, బట్ దానిపైన సిల్వర్ కలర్లో ఇట్లా మూన్ షేప్లో డిజైన్ వచ్చింది. సో శారీ పైన వచ్చిన డిజైన్ అనేది తెలియట్లేదు. సో సెల్ఫ్ డిజైన్ వచ్చింది. సో దాన్ని ఎలివేట్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ శారీ పైన వచ్చిన మూన్ షేప్నే, సో ఆ మూన్ షేప్ పైన ఇలా సీక్వెన్స్ తోటి వర్క్ చేశానండి. సో చూడండి ఇక్కడ సీక్వెన్స్ అండ్ చిన్న చిన్న కుందన్స్తోని మూన్ షేప్ అనేది నీట్గా కనిపించడానికి ఇలా వర్క్ చేశాను శారీ పైన. సో ముందు వచ్చిన దానికంటే ఇలా సీక్వెన్స్తో వర్క్ చేసిన తర్వాత చాలా గ్రాండ్గా కనిపించిందండి శారీ. సో చాలా బాగా వచ్చింది, వర్క్ అంతా నీట్గా వచ్చిందండి. చూడండి ఒకసారి. సో ఇలా చేశాను. ఇలా మధ్య మధ్యలో బ్లూ స్టోన్స్, అలాగే వైట్ స్టోన్స్, ఇంకా పికాక్ కలర్ థ్రెడ్తోని సీక్వెన్స్ స్టిచ్ చేశానండి. బ్లూ కలర్ థ్రెడ్తోని సీక్వెన్స్ స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చింది చూడండి. సో ఇంకా లైటింగ్ లేదు, సో లైటింగ్లో అయితే ఇంకా చాలా బాగుంది. సో చూడండి ఇలా పళ్ళుకి అయితే ఇట్లా రౌండ్స్ వచ్చాయి, అన్నీ రౌండ్స్ వస్తే మధ్య మధ్యలో వదిలేసి ఇంకా మిగతావి చేశాను. సో ఇక్కడ చూడండి మధ్యలో కొన్ని వదిలేసి చేశాను. సో శారీ అంతా ఇలా ఫుల్గా వర్క్ చేశానండి సీక్వెన్స్తో. ఈ శారీ వచ్చేసి మొత్తం వర్క్ కంప్లీట్ కావడానికి నాకైతే 6 days అలా పట్టింది కంటిన్యూస్గా కూర్చుంటే. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో చూడండి ఇలా నీట్గా పళ్ళుకి ఇలా లైన్స్ వచ్చినాయి. దాని బార్డర్ పైన కూడా ఇట్లా లైన్స్ వేసేసి మధ్యలో ట్రయాంగిల్ లాగా చేశాను డిజైన్. సో చాలా బాగా నచ్చింది నాకు. సో శారీ అంతా కంప్లీట్ కావడానికి నాకైతే కంటిన్యూస్గా కూర్చున్నానండి, చాలా నడుము నచ్చేది. సో ఫైనల్గా అయితే శారీ చాలా బాగా వచ్చింది, టాజిల్స్ కానీ ఇంకా శారీ పైన వర్క్ కానీ. సో చూడండి చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. సో మీ దగ్గర కూడా ఇలా సింపుల్ శారీస్ ఏమైనా ఉంటే కనుక ఇలా సీక్వెన్స్తో కానీ చిన్న కుందన్స్తో కానీ హైలైట్ చేసుకోవచ్చండి. సో ఇది మనకు ఇంట్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చండి. సో మనకు ఈ చిన్న వర్కే. సో మీకు ఇలాంటి వర్క్ ఎలా చేసుకోవాలనేది వీడియో కూడా నేను చేసి పెడతాను, సీక్వెన్స్ వర్క్. బట్ ఈ వర్క్ చేయడానికి కొంచెం పేషెన్స్ కావాలండి. సో కొంచెం టైం టేకింగ్ పడుతుంది ఇది. సో నేనైతే ఇలా మొత్తం శారీ మొత్తం చేశాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.